అందరికీ షాలోమ్. ప్రైజ్ ది లార్డ్. దేవుని పరిశుద్ధ నామముకి స్తోత్రము కలుగును గాక. ఈరోజు ఒక దేవుని వాగ్దానము 2 పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయము 20వ వచనం. పేతురుకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 20వ వచనములు ఏమంతా చూసుకుందాం. వారు ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు విషయమైన అనుభవము జ్ఞానము చేత ఈ లోక మాలిన్యములను తప్పించుకొనిన తర్వాత మరలా వాటిలో చిక్కబడి వాటి చేత జయింపబడి ఎడల వారు కడవరి స్థితి మొదటి స్థితి కంటే మరి చెడ్డదగును. ఆమేన్. వాక్యంలోకి ముందు ఒక చిన్న ప్రార్థన మనము చేసుకుందాం. స్తోత్రం 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 స్తోత్రము ప్రభా, నా నోటికి నువ్వు బోరగా ఉండము. ఎంతమంది అయితే ఈ వీడియో చూస్తున్నా బిడ్డలను దీవించి ఆశీర్వదించి బలపరిచి దీవించిన ఆత్మచేతన ప్రభా, శక్తి చేతను నాకు సహాయాన్ని నీవు దయచేయమని, నా నోట్లో నీ వాక్కు శక్తి ఉంచమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో వేడుకుంటున్నాను ఒక రక్షక. ఆమేన్. అంటే మనము చదువుకున్న వాక్య ప్రకారము దేవుడు ఎందుకు ఈ విధంగా వాక్యరీతిగా మనల్ని హెచ్చరిస్తుండో అంటే, మనం మొదటిగా రక్షణ పొంది ఉంటాం, సంఘానికి కూడా వెళుతూ ఉంటాము, జ్ఞానస్థానం అనేది కూడా తీసుకొని ఉంటాం. కానీ మనల్ని దేవుడు క్షమించండి అని మరలా పాత స్థితికి మనము పోతుంటాము. దేవుడు దాన్ని చూసే ఈరోజు మనకి హెచ్చరిస్తాడు. ఆ విధంగా నీవు ఉండొద్దు అని దేవుడు చెప్తుండు. ఏ విధంగానంటే, మొదటిగా పేతురుతో చెప్తాడు. పేతురుని చూసి అంటాడు, నీవు ఒక కెఫా అంటే రాయి, స్థిరమైన రాయి. దేవుని శిష్యుల్లో నమ్ముకున్న వ్యక్తి కూడా ఆయనే. అందరికంటే పెద్ద తలగా ఉనింది కూడా, ఒక లీడర్గా ఉనింది కూడా దేవుడు ఆయన్ని ఎన్నుకునిండు. మొదటిగా ఆయన స్థిరంగా లేడు, కానీ దేవుడు ముందే గ్రహించి ఆయన ఏమని చెప్తాడు, నువ్వు కెఫా అంటే రాయి, అంటే స్థిరమైన రాయి. అవతలంక దేవుడు పునరుత్థానం అయిన తర్వాత ఆయన ఎంత స్థిరంగా దేవుని కొరకు నిలబడి ఆయనే ఎక్కువ దేవుని యొక్క పరిచర్య చేసిందో కూడా ఆయనే ఉన్నాడు. కానీ మనము సమ్టైమ్స్ తప్పిపోయేస్తాం. ఎలాగైతే లోకమాలిన్యంలో లోకరీతిగా చెడుగా మనం జీవించిన ఎడల మన స్థితి మొదటి కంటే వెనకటికి చాలా ఘోరముగా ఉంటుంది. ఇప్పుడు ఒక పాపము చేసి ఉంటాం, దేవుని దగ్గర పోయి మనము పాప క్షమాపణ విమోచన అయ్యంతా పొందుకొని ఉంటాం. కానీ రెండోసారి నువ్వు తప్పు చేసి దేవుని దగ్గర పోయిన ఎడల ఆ తప్పుకి క్షమాపణే ఉండదు. ఒక్క పాపముతో దేవుని దగ్గర నీ పాపాలు కడుక్కుంటావు. కానీ నువ్వు మళ్ళీ లోకమాలిన్యముకు పోయి లోకరీతిగా పోతే ఒక పాపము క్షమింపబడేది, పోయి 8 ఒక పాపాలుగా వచ్చిన ఎడల అటువంటి పాపాన్ని తెలిసి చేసే ఒక పాపాన్ని దేవుడు ఎప్పుడు క్షమించడు. దేవుడు ఈ వాక్యరీతిగా ఈ లోకంలో ఈరోజు నన్ను చూసి చెప్తుండు అని అంటే, మనము కూడా చాలాసార్లు ఆలయముకు పోతుంటాము, రక్షణ పొందుంటాము, బాప్తిసము తీసుంటాము, తిరిగి మళ్ళా ప్రభు అయిన యేసుక్రీస్తు నా పాపాలని క్షమిస్తుడని చెప్పి మళ్ళా మనం పాపం చేస్తే మన స్థితి ఈ వాక్యరీతిగా చెప్తాను, మొదటి స్థితి కంటే నీది ఘోరమైన స్థితికి వెళ్ళతుంది. అప్పుడు అందులో నుంచి దేవుడు కూడా నిన్ను రక్షించడు. సో నువ్వు ప్రతిరోజు దేవుడి దగ్గరకు వచ్చి నీ పాపాలను కానీ నీ క్షాపాలు కానీ దేవుని దగ్గర ఒప్పుకునేలా దేవుడు తప్పకుండా దాంట్లో నుంచి నీకు విమోక్షనిచ్చే గొప్ప దేవుడై ఉన్నాడు. దేవుడి వాక్యాన్ని ఆశీర్వదించి దీవించునుగాక. ఆమేన్.